Hi Banu. Hi Baba. What are you doing, man? Cutting onion. సో ఈరోజు మన ఇల్లు చూపిద్దాంరా, హోమ్ టూర్. హాయ్ గైస్. అక్కడ ఉంది ఏంటి స్టాండ్. సరే, సో ఈరోజు మన ఇల్లు చూపెడదాం మన ప్రేక్షకులకి. భూప్రపంచంలో ఎక్కడ ఎవరు చూడనటువంటి ఇల్లు అనమాట. భూప్రపంచంలో ఎక్కడ ఎవరు చూడనటువంటి ఇల్లు ఉంటుంది నాది. ఎందుకంటే మా ఇంటికి 3 ముఖద్వారాలు ఉంటాయి. 3. ఎంతనా? ఏం చేస్తున్నావు? హాయ్ గాస్, ఇది మా చిన్న కిచెన్ అనమాట. ఎంత చిన్న కిచెన్ అంటే ఎంత చిన్నదే? నువ్వు చిన్నదనవా? జూమ్ చేస్తాను. మై మమ్మీ. దిస్ ఈజ్ మై విలేజ్. బా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే విషయం, ఇక్కడ కనిపిస్తుంది కదా నువ్వు, ఆ బావికి ఒక పెద్ద చరిత్ర ఉందన్నమాట. సో ఆ బావిని మేము మొదటిసారిగా త్రవ్వినప్పుడు ఏంటంటే చాలా పెద్ద రాయి పడిపోయింది అనమాట. ఇంకా నీరు రాదని చెప్పేసి అనుకున్నాము. అలా అనుకుంటే ఒకసారి మా ఊరికి ఒక పంతులు గారు వస్తే ఇలా చెప్పామన్నమాట. చెప్తేనేమో ఆయన తూర్పు ముఖంగా తవ్వండి, బావికి నీరు డెఫినెట్గా పడుతుందని చెప్పారనమాట. సో ఆయన మాట చలవో తెలియదు, లేకపోతే మా అదృష్టం తెలియదు. సో అదేవిధంగా కొంచెం తూర్పు సైడ్కి తవ్వుతుంటే వెళ్తే సో నీరు పడుతుంది అనమాట. దాదాపుగా 15 సంవత్సరాల పైన అవుతుంది బావి తవ్వి. ఎంతో మందికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పటికీ కూడా. సో చుట్టుపక్కల జనాలకి కరెంట్ లేదంటే మా నీకు ఇంకా ఖాళీ ఉండదు అనమాట. సో మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది కాదు, అదేదో సినిమాలోనా ద్వారం నెంబర్ 1. లెట్స్ మూవ్ ఇన్ టు దిస్. ఇట్ ఈస్ ఎ స్టోర్ రూమ్. నా ఫోను షేక్ అయిపోతుంది. టెంపుల్ రా, దేవుని గుడి. జై శ్రీరామ్. ఎక్కడితో ఇది క్లోజ్. ఈ ఫోన్ కెమెరా బాగాలే. ఎందుకు ఈ ఫోన్ షేక్ అయిపోతుంది? మొత్తం వీడియోస్ అని తీసి ల్యాప్టాప్ పడి వెళ్ళిపోతాయి. ద్వారం నెంబర్ 2. దిస్ ఈజ్ మై పెయింటింగ్. నేను వేసిన పెయింటింగ్ ఇది. ఇక్కడ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ని ఎన్నిసార్లు మార్చా మాకు తెలియదు, లెక్కే లేదు. ప్లేస్లు మారుస్తూనే ఉంటాం. అండ్ దిస్ ఈజ్ హాల్. టీవీ రూమ్, సోఫా. నేను తీసుకొచ్చిందా? సో ఇక్కడ మనకి ఈ 3 ఇల్లుని 3 ద్వారాలని ఇక్కడ మనం ఒక ద్వారం ఓపెన్ చేయడం జరిగింది ఎడిషనల్గా. ప్లస్ ద్వారం నెంబర్ 3. లైట్ ఆన్ కరో. దిస్ ఈజ్ 1 బెడ్రూమ్. గలీజ్ రూమ్. నువ్వు నా వైపు ఉండవు, అటువైపు నువ్వు నన్ను చూస్తావేంటి? కెమెరా నువ్వు కనిపించాలి, అందంగా ఉన్నావు కదా. పొద్దున లేచి బ్రష్ గడ్డ చేసుకుని స్నానం చేసి ఇప్పుడు లేదు 5 గంటలకి వీడియో తీస్తామనే. సో ఇది బెడ్రూమ్ నెంబర్ 1 అనమాట. పేరెంట్స్ బెడ్రూమ్ ఇది. పేరెంట్స్ ఎప్పుడన్నా మా సిస్టర్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇది పడుకోవడానికి. కమ్. ఇన్వర్టర్ పైన పెట్టాం. అండ్ దిస్ ఈజ్ మై బెడ్రూమ్, పర్సనల్ బెడ్రూమ్. ద్వారం నెంబర్ 3, 4. लाइट ऑन करो, लाइट ऑन करो. करंट नहीं था, ये पावर बंद है. सो दिस इज माय इन्वर्टर बल्ब है. అటుకెళ్ళి పో, శనగలు లేదు. సో దిస్ ఈజ్ మై పర్సనల్ బెడ్రూమ్, ఫ్యామిలీ బెడ్రూమ్.
దీనికి అసలు వెంటిలేషన్ కూడా లేదు, గాలి లేదు, దూరం లేదు, చచ్చిపోతాం అసలు. కమాన్ ఏసీ ఫ్రెండ్ గిఫ్ట్, నో మనీ. నో పని. సో ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కిచెన్. అస్సలు వీడియో సరిగ్గా రావట్లా, షేక్ మహబూబ్ లాగా షేక్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద కిచెన్, స్మాలెస్ట్ కిచెన్ అనమాట. ఏ పవర్ అయ్యగా అగైన్ విల్ సీ అవర్ బెడ్రూమ్. దిస్ ఈజ్ అవర్ బెడ్, దిస్ ఈజ్ మై సన్, హీ ఈజ్ మై సన్. బీరువా, బట్టలు, ల్యాప్టాప్. ఇట్స్ ఎ స్మాల్ బెడ్రూమ్. అండ్ దిస్ ఈజ్ అవర్ అటాచ్డ్ బాత్రూమ్. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బాత్రూమ్ ఇన్ మై ఏరియా. చాలా పెద్దది కట్టారు మన బాత్రూమ్. కిచెన్ కంటే బాత్రూమ్ పెద్దదే. కిచెన్లో సామాన్లు ఫ్రంట్కి బ్యాక్కి, ఫ్రంట్కి బ్యాక్కి. దిస్ ఈజ్ అవర్ కిచెన్, స్మాలెస్ట్ కిచెన్ అనమాట. ఒకరుంటే ఇంకొకరికి ప్లేస్ ఉండదు. సో గ్యాస్ స్టవ్, వాటర్ క్యాన్, ఎలక్ట్రిక్ స్టవ్, విలేజ్ గ్యాస్, పురాతన పొయ్యి. అండ్ అక్కడ మనకి వంట సామాన్లు పెట్టుకుంటాం. పైన మనకి మళ్ళీ ఒక స్టోరేజ్ గది. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఉప్పులు పప్పులు అన్నీ పెట్టుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఎండ్ అనమాట. అండ్ ఒకప్పుడు మేము ఏంటంటే ఈ తిన్ని గిన్నెలు తోమడానికి బయటికి పోయేటాం అనమాట. సో దానికోసం కిచెన్లో చిన్నగా అరేంజ్ చేశాను సింక్ అనమాట. చాలా కష్టపడి సింక్ అరేంజ్ చేశాను. మా ఆవిడ బయటికి వెళ్ళి మాటికి కష్టపడిపోతుందని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాక సింక్ అరేంజ్ చేశాను అనమాట. చూడండి నవ్వేలా నవ్వుతుంది. వీడియో కోసం మాట్లాడాల అస్సలు బాగుంది. అండ్ ఫైనల్లీ మూడో ముఖ ద్వారం ఉంది, అది చూపెడతారండి. అండ్ టెర్రస్ కూడా చూపించాలి కంపల్సరీగా. అందమైనది లహరి. ఉయ్యాల నా కొడుక్కి ఊగుతాడు. ముఖద్వారం నెంబర్ 3. దిస్ ఈజ్ మై వాషింగ్ మిషన్. స్టోరేజ్ ఏరియా. చెప్పులు స్టాండ్. అండ్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ బాత్రూమ్. మెట్లెక్కు. సో టెర్రస్. ఇంతవరకు ఇటువంటి టెర్రస్ మీరు ఎక్కడ చూసి ఉండరు. Guys, this is my office room. Please come. This is my office room. This is my teddy bear. This is my green mat. This is my fan. Stand. Mobile stand. And these are my home theater speakers. This is my Home theater. సో ఇంతవరకు టెర్రస్ ఎప్పుడు చూసుంటారు మీరు? ప్లెయిన్ టెర్రస్ చూసుంటారు. దిస్ ఈజ్ ద టెర్రస్. మెట్లు. చూడండి. టెర్రస్ నెంబర్ 1. How is it? దిస్ ఈజ్ మై గార్డెన్, టెర్రస్ గార్డెన్. చూడండి. గ్యాస్ వీడియో సరిగ్గా రావచ్చు రాకపోవచ్చు, ఐ డోంట్ నో. ఇదిగోండి, ఇది మాదే, అది మాదే, ఇది మాదే, అది మాదే. టేకింగ్ ఫ్లవర్స్. మా అమ్మో ఇంగ్లీష్ తగ్గొచ్చేస్తుంది. గ్యాస్ చూసారు కదా మా హోమ్ టూరు. ఇది మా ఇల్లు. యాక్చువల్గా ఈ ఇల్లు ఇలా తయారవడం గల కారణం నేనే. మా నాన్నగారు ఒకప్పుడు ఏంటంటే 3 సపరేట్ ఇల్లులు కట్టారు. నాకు పెళ్ళి అవుతున్న టైంలో సో 3 ఇల్లు ఎందుకు బెడ్రూమ్ లెక్క డివైడ్ చేద్దామని చెప్పేసి ఏదైతే 3 ఇళ్ళ మధ్యలో గోడలు ఉంటాయి కదా, ఆ గోడల్ని కట్ చేసి డోర్స్ పెట్టి బెడ్రూమ్స్ లెక్క డివైడ్ చేసాము. సపరేట్గా దేవుడి గది సపరేట్ చేసాము. వాష్రూమ్స్ ఎవరిది వాళ్ళకి సపరేట్ చేసాము. సో ఉన్నంతలో చిన్నగా హ్యాపీగా మేము డివైడ్ చేసుకున్నాము. బట్ వెంటిలేషన్ లేదు మా ఇంటికి. సో మా ఇల్లు చూసారు కదా, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.